మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆవరణలో అయితే ఉన్నాను. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంతవరకైనా వెళ్తాము అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అయితే ఆ వ్యక్తిని ప్రేమించి సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో సార్థక బాధలన్నీ కూడా దాటుకుంటూ కేంద్ర కార్యాలయం దాకా చాలామంది వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామన్న ఒక ప్రయత్నం అయితే చాలామందిలో అయితే ఉంది. అయితే గతంలో కూడా ఏదైతే బందర్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగినప్పుడు అడబాల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి రామచంద్రాపురం నుంచి కాలినడకన ఆ సభకైతే హాజరవడం జరిగింది. అయితే మళ్ళీ ఆల్రెడీ మన ఛానల్లో అడబాల దుర్గాప్రసాద్ గారి గురించి వీడియో అయితే వేసాము. మళ్ళీ ఈ రోజున ఆకస్మికంగా ఆయన అయితే హాజరైతే అయ్యారు. అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు వచ్చారు, వాటి ఏంటి అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి దుర్గాప్రసాద్ గారు, ఎక్కడి నుంచి రావడం జరిగింది? జై శ్రీరామ్. నమస్తే అండి. నేను రామచంద్రపురం నుంచి 29 ఆదివారం నాడు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుని జనసేన కూటమి ప్రభుత్వం నాయకులందరూ గెలుపొందాలని, ఆ గెలుపొందితే దీక్ష తీసుకుని అమ్మవారి గుడికి నడిచి వస్తానని కాలినడకన మొక్కుకున్నాను. అదేవిధంగా అనుకున్నంతగా మెజార్టీ వచ్చింది, అనుకున్నంతకు ఎక్కువగా మెజార్టీ వచ్చింది. నాయకులందరూ గెలుపొందారు. అమ్మవారు నేను మొక్కు తీర్చుకుంటాకై దీక్షాధారణతో అల్లూరు సీతారామరాజు రూపంతో పాదయాత్రగా వస్తూ హైందవ శంకరావు మీటింగ్ పిలుపునిస్తూ 5వ తారీఖున జరిగిన హైందవ శంకరావు మీటింగ్ పిలుపునిస్తూ మన ఊరు వాడ ప్రసారం చేసుకుంటూ కాలినడకన ఈ గుడి నమూనా రథంతో చైతన్య మహా పాదయాత్ర పెట్టుకుని నేను ఈ యొక్క హైందవ శంకరావు సభలో కొన్ని అంశాలు, అలాగే సనాతన ధర్మం, హిందూ దేవాలయాలు, దేవాదాయ భూములు, ఆస్తులు రక్షించుకోవాలని నేనేదో ఉడతాబత్తిగా వినతి పత్రం పెద్దలకి విన్నవించుకుంటే కనీసం వారు తగిన చర్యలు తీసుకుని మన సనాతన ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని, దేవాదాయ భూముల్ని రక్షిస్తారని కోరుకుంటూ మొన్న 6వ తారీఖున అమ్మవారు దర్శనం చేసుకోవడం, తర్వాత 7వ తారీఖు ఉదయం తెల్లవారుజామునే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట వెళ్ళి ఉండవెల్లిలో కరకట్టలో ఆయన సొంత నివాసానికి వెళ్ళి వినతి పత్రం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయంగా నేను వినతి పత్రం ఇవ్వడానికై వచ్చాను. ఇవ్వడానికి అమ్మవారి దర్శనం అయితే అయ్యింది కానీ కమ్మవారి దర్శనం అవ్వలా. దౌర్భాగ్యం ఏంటంటే అధికారం వచ్చేదాకా ఒక ఎత్తు, అధికారం వచ్చిన తర్వాత ప్రతి నాయకుడు, రాజకీయ నాయకుడు ఇంతేనా అన్నట్టుగా ఏర్పడింది. అదేవిధంగా అక్కడ ఆయన ఏదో బిజీ షెడ్యూల్లో ఉన్నారు, కలవడానికి కుదరదు అని ఆ సెక్యూరిటీ వారు చెప్పారు. అయితే అక్కడ ఇంకొక మంచి పని ఏం జరిగింది అంటే వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వారు 2 రోజులైనా 3 రోజులైనా అక్కడ ఉండడానికి వసతి ఉంది, తినడానికి ఉంది, తాగడానికి నీళ్లు ఉన్నాయి, అలాగే అన్ని రకాల సౌకర్యాలు బాగున్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో లోకల్లో తీర్చలేని సమస్యలకి న్యాయం జరుగుతుందని మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారి దగ్గరికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తారు. అయితే అక్కడ అన్ని విధాల ఏర్పాట్లు బాగున్నాయి. సరే అక్కడ నుంచి నేను ఆయనకు వినతి పత్రం అందజేసేసాను. అయ్యవారి దర్శనం అవ్వలేదు. సరే వేరే ఎప్పుడో ఒకప్పుడు దర్శనం చేసుకోవచ్చులే అనుకుని నేను వచ్చేసాను. తర్వాత మంగళగిరి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చేటప్పటికి సుమారుగా 2:20 అయ్యింది. కాదు, నిన్న మధ్యాహ్నానికి. అయితే జనవాణి కార్యక్రమం మూసేశారు, మీరు ఇక్కడ ఉండడానికి లేదు అన్నారు. అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను, కాళ్ళు అవి పుల్లడిపోయినాయి, వెనక్కి వెళ్ళాలంటేనేమో నువ్వు ఎదరికెళ్ళాలంటే గొయ్య అన్నట్టుంది, వెనకాలేమో 3 కిలోమీటర్లు వెళ్తేనే నాకు దేవాలయం ఎక్కడ కనబడదు, ఈ యొక్క అవతారంతో ఈ యొక్క గుడి నమూనాతో నేను పడుకుంటా కూడా ఊర్లోకి వెళ్తే అవకాశం ఉండదు, మళ్ళీ నేను రావాలంటే కష్టపడాలి,
అందుకని ఈ రాత్రికి ఏదో ఒక పంచన పడుకుంటాను, ఇక్కడైతే నా రథం సేఫ్టీగా ఉంటుంది అని రిక్వెస్ట్ చేస్తే అయ్యా ఇక్కడ భద్రతా దృష్ట్యా కుదరదు అన్నారు అని ఇద్దరు ఫస్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కానీ మంచినీళ్ళు ఇచ్చారు, కూర్చోమన్నారు, ఒక 20 రూపాయలు ఇచ్చి టీ తాగమని ఆదరించారు. వారి అభిమానానికి అభినందనలు, కృతజ్ఞతలు. అయితే తర్వాత 4 గంటల దాటిన తర్వాత వేరే ఇద్దరు కానిస్టేబుల్ డ్యూటీకి ఎక్కిన తర్వాత మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి లేదు, మీరు ఉండకూడదు, బండి ఉండకూడదు అన్నారు. చాలా అమర్యాదగా ప్రవర్తించారంట. అమర్యాదగా ప్రవర్తించారు. ఇద్దరు కానిస్టేబుల్, ఒకళ్ళు ఆర్ రవీంద్ర అయినా నేను వెళ్ళిపోయేదా కనుసూపు ద్వారా వెళ్ళేదాకా కూడా నన్ను వెంబడించి ఉండడానికి లేదు అని అన్నారు. అయితే ఒకటయ్యా, మనది భారతదేశం చాలా గొప్ప దేశం, హిందుత్వంలో ఏకత్వం అంటారు, అది చాలా మాట వరకు బాగుంది. కానీ ఈ రోజున ఇక్కడ జరిగేది ఏంటంటే తీరు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు మేమంతా, ఆయన కోసం ధన మాన అన్నీ వదులుకొని ఆయన కోసం ఏ దేనికైనా రావడానికి సిద్ధపడి ఎంత దూరమైనా, ఎందుకంటే నాకు జరగకపోయినా నా వెనకాల పిల్లలకి న్యాయం జరుగుతుందని ఆయన కోసం మేము పోరాడుతున్నాం. అలాంటి పోరాట వ్యక్తుల్లో నేను ఒక ఉడతబెత్తికి నేను ఒకడిని, అలాంటిది నాలాంటి వాడినే అవతల పొమ్మంటే ఎలా ఎక్కడి నుంచో వస్తారు. కానీ ముఖ్యంగా మానవత్వం ముఖ్యం. పుడతా ఏం తీసుకురాలేదు, పోతా ఏం పట్టుకుపోలేం. భోజనం కానీ టిఫిన్ కానీ మంచినీళ్ళు కానీ ఎటువంటి ఏర్పాట్లు లేవు, అందించలేదు. పోగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో తక్షణం వెళ్ళిపో, ఉండడానికి లేదు, మాకు పై అధికారులతో ఇబ్బంది అవుతుంది. భద్రత అంటే ఏం భద్రత అండి? ఇక్కడ ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నారా, ఉప ముఖ్యమంత్రి గారు ఏమైనా ఉన్నారా? కేవలం ఒక ఆఫీసు, అది అట్లాంటి ఆఫీస్ గురించి లోపలికి అనుమతి లేదు, కనీసం రోడ్డారు పడుకుంటాకు అనుమతి లేదు. పోనీ 4-5 వచ్చి ఇక్కడ ఏమన్నా న్యూసెన్స్ చేస్తానా అనుకుంటా నేను ఒంటరివాడిని వచ్చాను. ఉండడానికి సాధు వ్యాసంలో వచ్చాను. మినిమం మానవత్వం ఉండాలి కదయ్యా. అసలు మొత్తం బాడీ అంతా కూడా నడిచి, అంటే గత 10 రోజులుగా నడుచుకుంటూనే వచ్చారు. మొత్తం బాడీ అంతా కూడా మారిపోయింది. కొంచెం అతని స్కిన్ కూడా కొంచెం ఇదైంది, అది చూపించండి మీరు. చూడొచ్చు కదా, ఇక్కడ స్కిన్ మొత్తం కూడా ఇదైపోయింది. అంటే కనీసం ఇలాంటి వ్యక్తిని ఆదరించకపోగా ఇక్కడ ఇప్పుడు ఇతననే కాదు, చాలామంది అనేక రకాల ఇబ్బందులతో వ్యక్తిగత కారణాల రీత్యా కళ్యాణ్ గారిని కలుద్దామనో, మా బాధ తీరిద్దానో రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ, అంటే కళ్యాణ్ గారి ప్రైవేట్ సెక్యూరిటీ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ కానీ చాలా అంటే చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అధికారంలోకి రాకముందు అంటే అదొక విధానం అనుకోవచ్చు, అధికారం తర్వాత, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఆ రకమైన వ్యవహార శైలితో వ్యవహరించడం అనేది ఇక్కడున్న చాలా సామాన్యుల్ని చాలా కలత చెందే విధంగా అయితే ఉంది. కళ్యాణ్ గారి మీద ఒకే ఒక ప్రేమ, ఆయన మనసు మాకు ఇష్టం కాబట్టి వీళ్ళెవరిని ఏమనలేకపోతున్నామని చెప్పేసి అయితే వీళ్ళందరూ తమని తాము సర్దుబాటు చేసుకొని తమకు జరిగిన అవమానాలని, తమకు జరిగిన ఇబ్బందుల్ని దిగమింగుకొని అయితే ఇక్కడ అందరూ కూడా పడిగాపులు కాయడం కానీ, వాళ్ళ సమస్యకి ఏదైనా ఒక పరిష్కార మార్గం దొరికిద్దని ఒక ఆశతో అయితే ఉంటారు తప్పితే ఇది కంప్లైంట్ అయితే కాదండి. ఆయన ఆవేదన నాలాగా వేరే వాళ్ళకి జరగకూడదని చెప్పేసి. అంతేనా? అంతే అండి. ఎందుకంటే ఇక్కడ అధికారం ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, ఇవేవి శాశ్వతం కాదు. మానవత్వం కావాలి. కనీసం మంచినీళ్ళు తాగేవా, ఆకలి పట్టిడు అన్నం పెట్టండి అయ్యా ఆకలి అన్నవాడికి. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు అంటే కాలినడకన మీదేదైతే రాయవరం మండలం సోమేశ్వరం నుంచి ఎందుకు వచ్చారు, ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి? మీ వినతి పత్రంలో ఏం మెన్షన్ చేశారు, ఏ అంశాలు మెన్షన్ చేశారు? దేవాలయ పరిరక్షణ కొరకే ఈ మహాపాదయాత్ర అన్నారు కదా. ఇప్పుడు దాకా ఎన్ని కిలోమీటర్లు నడిచారు? ఈ ప్రయాణంలో, ఈ పాదయాత్రలో ప్రజలకు మీరు చెప్పిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్పుకొస్తారు? ఈ రోజున పాదయాత్రలో నేను అంటే నా కుటుంబానికి కాదు, దేవాలయాల పరిరక్షణ కావాలి, దేవుడి పట్ల భయం భక్తి కావాలి, దేవాలయాలు పరిరక్షించుకోవాలి, అలాగే మానవాళి పట్ల
అల్పజీవుల పట్ల జాలి దయ కలిగి ఉండాలి అనే అంశాలు ప్రజల్లో ఎంతవరకు ఉన్నాయి? మనకి భారతదేశంలో చాలా ముఖ్యమైనది, మూలాధారమైనది సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మానికి, సనాతన ధర్మానికి అతి దగ్గరలో ఉండే వ్యక్తి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు. ఆయన బొట్టు, కట్టు, బట్ట అన్నీ కూడా ఆయన ఒకటే అనేవారు, ప్రజలు దేవుళ్ళు, సమాజం దేవాలయం అనేవారు. అదేవిధంగా ఆయన విధి వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు గారు పుచ్చుకున్నారు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు మళ్ళీ పుట్టాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్కి ఒక దేవుళ్ళ ఉంటాడు అని ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కట్టుబట్ట, ఆయన మాట్లాడే తీరు, ఆయన ఏది చెప్పినా చేసే సామర్థ్యం గల వ్యక్తిగా మేము అందరం నమ్ముతున్నాం. ఆ యొక్క నమ్మకంతో ఎన్నైనా ఆటుపోట్లు ఎదుర్కొని నడుచుకుంటా మా ప్రయాణం ఆయనతోటే నా కడశ్వాస వరకు ఉంటుంది. ఓవరాల్గా నేను ఒకటే అంటట, మానవత్వాన్ని చాటండి, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాదాయ భూముల్ని రక్షించండి, అంతే నేను కోరుకునేది. ఈ యొక్క ఏదైనా దిక్కుచోచని పరిస్థితులు ఎవరైనా వస్తే కనీసం వాళ్ళని ఆదరించే ప్రయత్నం చేయమంటారు. చెయ్యండి. దేవాలయాల్లో ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పబోయే మాట అదొకటే. అంతేనా? మానవత్వంతో మలగండి. పుట్టుకతో ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేం. అధికారం అవనే, ఈ లోగల పదవులు అవనే, ఇవాళ రాజకీయ నాయకులు ఒకటి అన్నాం, ఈ పదవులు శాశ్వతం కాదు. పోలీస్ అధికారులు అవనే, వేరే అధికారి ఎవరైనా సరే పుట్టుకతో ఏం తీసుకురాలి. మీరు జీవులే, అల్పజీవుల పట్ల, సామాన్యుల పట్ల ప్రేమ దయ చూపండి. పట్టిడానం పెట్టండి ఆకలి అన్నవాడికి. నమస్తే. భారత్ మాతాకి జై. జై హింద్.